రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సమరంలో ఎన్నోసార్లు జైలుకెళ్లిన గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా లాంటి అనేక ఉద్యమాలతో ఆంగ్లేయులను గడగడలాడించాలని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్ తదితరులు పాల్గొన్నారు. మధ్యలో ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ దేశానికి స్వాతంత్రం రావాలని అనేక మంది మహామహులు, అంతకంటే ముందు అల్లూరు సీతారామరావు తీసుకున్న, అంతకుముందు రకరకాల ఉద్యమాలలో నాయకత్వం వహించినటువంటి వారందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని మహాత్మా గాంధీ గారు మరి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి శాంతియుత మార్గంలో అనేక రకాల పోరాటాలు చేసి ఉప్పు సత్యాగ్రహం అని, క్విట్ ఇండియా ఉద్యమం అని, వందే మాతరం అని, ఈరోజు వారు చేసినటువంటి పాదయాత్రకు సంబంధించిన అంశం కానీ, తెల్ల దొరలను గడగడలాడించే విధంగా అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపై తీసుకొని వచ్చి సహాయ నిరాకరణ ఉద్యమం తీసుకొని వచ్చి ఈరోజు బ్రిటిష్ పరిపాలనకు తెరదీసే విధంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే విధంగా చేసినటువంటి వారి సేవలు ఎనలేనివి. వారిని ఈరోజు మనం మరవలేనటువంటి సందర్భంలో భారతదేశంలో ఏ పల్లె చూసినా మహాత్మా గాంధీ గారి విగ్రహం లేని పల్లె లేదంటే అతిశయోక్తి లేదు. ఆ విధంగా భారతదేశ ప్రజల్లో హృదయాల్లోకి చొచ్చుకుపోయినటువంటి నేత ఎవరన్నా ఈ సమకాలీన ప్రపంచ దేశంలో ఉన్నారంటే అది మహాత్మా గాంధీ గారికి ఆ విజయం దక్కుతుంది. అలాంటి మహాత్మా గాంధీ గారిని మన ఈరోజు మరణం చేసుకోవడం, మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి అంశాన్ని రోజు ఒకసారి మనం చర్చించుకొని ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా మన పెద్దలు అధిగమించారని చెప్పనేటువంటి అంశాన్ని ఈరోజు మహాత్మా గాంధీ గారి చరిత్ర ద్వారా, ఈ మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా వారికి గౌరవించుకుంటూ ఈ తరానికి వారి యొక్క చరిత్రను చెప్పేటువంటి మరో మహత్తరమైనటువంటి రోజుగా ఈరోజు గాంధీ జయంతి నేను భావిస్తా ఉన్నాను. మన ఊహ తెలిసినప్పుడు కూడా, చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా ర్యాలీలో మహాత్మా గాంధీ అమర్ అని చెప్పినటువంటి కార్యక్రమాల్లో ప్రతి వార్డులో తిరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఏ పిల్లోడైనా ముందు బడిలోకి వచ్చినట్టే మహాత్మా గాంధీ చరిత్ర తెలుసుకునే సందర్భంగా చరిత్ర పుటల్లో ఉన్నటువంటి వారి యొక్క ఆశయ సాధనను, ఆలోచన విధానాన్ని, వారి యొక్క భావాలను వారు శాశ్వతంగా చేస్తూ ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించగలుగుతామని చెప్పినటువంటి ఆలోచనను నేర్పినటువంటి వారి భావాన్ని ఈరోజు మనం తీసుకొని, నాలో కూడా వారి ఆలోచన ఉండడం వల్లే నేను ఈ స్థాయికి వచ్చిన కావచ్చు చెప్పిన మాట కూడా సందర్భంగా చెప్తూ, ఈరోజు కష్టం వచ్చినా కుంగిపోకుండా ఈరోజు మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం మనం ప్రజాస్వామ్య పంతాలో ముందుకు పోతుంటే ఎప్పటికైనా తగిన గుర్తింపు ఉంటుందని నిదర్శనంగా చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తూ, మహాత్మా గాంధీ గారిని మనం గౌరవించుకుంటే మనకు మనం గౌరవించుకుంటే మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానం తీసుకొని పోవడం దేశాన్ని సర్వతోముఖాభివృద్ధికి తీసుకొని పోవడమే. ఇప్పుడు మన దేశంలో కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా ఈరోజు మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ, మహాత్మా గాంధీ గారి ప్రతిభలకు ఈరోజు పూలమాలలు వేస్తూ వారి ఆలోచనలు తీసుకుని పోయేటువంటి కార్యక్రమం జరుగుతుందంటే అది చాలా గొప్ప విషయం అన్నమాట ఈ సందర్భంగా నేను చెప్తూ, మహాత్మా గాంధీ గారు అందరి వాడు. మహాత్మా గాంధీ అందరి హృదయాల్లో మనసును జయించినవాడు కాబట్టి వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోవడానికి కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేద్దామని చెప్పి సందర్భంగా వేనాడు పట్టణానికి సంబంధించినటువంటి పెద్దలతో పాటు ప్రజాప్రతినిధులతో పాటు నేను కూడా ప్రతిన పోడుతూ రాబో రోజుల్లో వారి అడుగుజాడలు నడుస్తూ ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో ప్రజాస్వామ్య పంతాలో తీసుకొని పోదామని వారి ఆలోచనను ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సి అవసరం. ఈ తరం యువత క్రమశిక్షణతో, శాంతియుత వాతావరణంతో, భక్తి భావంతో మరి ముందుకు సాగడం కోసం మరి మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈనాటి యువత కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరోసారి మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ, ఆనాడు వారు చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్తూ వారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని చెప్పి భగవంతుడి సందర్భంగా ప్రార్థిస్తున్నాను. అందరికీ గాంధీ జయంతి పరిధిని సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను, నమస్కారం తెలియజేస్తాను. జై హింద్.
ఓకే